కర్నూలు జిల్లాలోని తడకాన్పల్లె గ్రామంలోని పాలకోవా ఎంత ఫేమస్సో మీకు అందరికీ తెలుసు. ఈ పాలకోవా చేసే విధానం గురించి, ఎంతకు అమ్ముతున్నారు, ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. కేజీ పాలకోవా వచ్చి చక్కెర అయితే 240 లెక్క, బెల్లం అయితే 300 లెక్క అమ్ముతున్నారు వీళ్ళు. మినిమం 5 కేజీల నుంచి ఆర్డర్ తీసుకుంటారు వేరే ఊర్లకు పంపించాలంటే. వీళ్ళు వచ్చి ఆంధ్రాలోని ఎక్కడైనా సప్లై చేస్తాము అని అంటున్నారు. పాలకోవా ఎంత ఫేమస్ అంటే కర్నూలు జిల్లాలో ఈ పాలకోవా తిన్న వాళ్ళు లేరు, చాలామంది తిన్నారు. చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రం. మీరు వాళ్ళ మాటల్లో విన్నాము ఏ విధంగా ఉంది ఈ పాలకోవా, ఏ విధంగా చేసుకుంటున్నారు, ఎక్కడి నుంచి పాలు వస్తాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నాము. సుభద్ర మేడం. ఎన్ని రోజుల నుంచి పాలకోవా చేస్తున్నారు? మేము 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 18 ఏళ్ళ నుంచి. అయితే ఊరంతా పాలకోవా ఊరంతా చేసుకుంటారు మేడం. ఎవరిదెవరు చేసుకుంటారు, ఎవరిదెవరు అమ్ముకుంటారు. కొంతమంది షాప్ల దగ్గర చేసుకుంటారు, కొంతమంది హోల్సేల్ అమ్ముకుంటారు. మేము ఇక్కడే షాప్ లో చేసుకొని ఇక్కడే అమ్ముకుంటాం. మాకు ఆర్డర్లు ఇస్తుంటాం. వాళ్ళు ఫోన్ ద్వారా ఫోన్ చేసి ఇంత కావాలా అంటే వాళ్ళకి ఇంత పంపిస్తాం. రోజు 30, 40, 50 నుంచి 50 వరకు చేస్తాం. లీటర్ ప్రకారం రోజు వచ్చేసి 100 లీటర్లు, 150 లీటర్లు పొద్దున సాయంకాలం. పొద్దున్నే చేసేస్తాం. అది సాయంత్రం లోపు అయిపోయింది అనుకో మళ్ళీ తీసుకొని మళ్ళీ చేస్తాం. రోజు అయిపోతుంటది. సాయంత్రం పాలు చేస్తాం కదా, రాత్రి 9 వరకు ఇక్కడ పిల్లలు కూర్చుంటారు, చదువుకుంటారు. 9 వరకు కూర్చుంటారు, అయిపోతుంది. అయిపోయింది పొద్దున అది నిలువ ఉంటది ఒక 20 రోజుల వరకు. 20 రోజులు, నెల వరకు బట్టి పెట్టుకున్నారు. ఎవరి వాళ్ళు బట్టి పెట్టుకున్నారు, ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. ఎన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ? ఉంటాయి మేడం, ఒక 20 షాపుల వరకు ఉంటాయి. 20 షాపులు. అయితే మొత్తం పాలకోవా మీదే చేస్తుంటారు. పొద్దున సాయంత్రం తయారు చేసుకుంటారు. 100 లీటర్లు, సాయంత్రం ఒక 50 లీటర్లు. అంటే కవ్వ పోయినది చూసుకొని చేసుకుంటాం మేడం, ఎక్కువ తక్కువ అన్నది. పాలు ఎట్లా మాట్లాడుకుంటారు? మేము పాలు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి పట్టుకుంటాం మేడం. ఇన్ని రోజులకి డబ్బులు మేము వద్దనుకున్నప్పుడు మా డబ్బులు మాకు ఇచ్చేస్తారు. అడ్వాన్సులు ఇస్తాము కానీ పాల బిల్లు రోజు ఇచ్చేస్తున్నారు. చిక్కటి పాలు పోస్తారు. చికెన్ పాలు పోస్తే మనకు క్వాలిటీ ఎక్కువ బాగుంటుంది. ఎక్కువ స్వీట్ లేకుండా మేమే తయారు చేసుకుంటాం. మార్కెటింగ్ ఎట్లా మీరు? మాకు ఇక్కడ బాగానే అయిపోతుంది మేడం, రోజు షాప్ దగ్గరనే అయిపోతుంది. ఇక్కడికే వచ్చి తీసుకుపోతారు. ఇట్లా హైవే ఉంది, నంద్యాల హైవే ఉంది. నాగలాపురం టు నన్నూరు నంద్యాల హైవే పోతుంది. ఇట్లా పోయే వాళ్ళందరూ డోన్ పోయేవాళ్ళు, నంద్యాల పోయేవాళ్ళు, కడపకు పోయేవాళ్ళు చాలా మంది తీసుకుపోతుంటారు. ఇంకా కొంతమంది పెళ్లిళ్ళకి ఆర్డర్ ఇస్తారు, ఫంక్షన్లకు ఆర్డర్ ఇస్తారు. వాళ్ళకి మామూలుగా కొంచెం దూరం ఉన్న వాళ్ళకి బస్సులో పెట్టేస్తాం. ఇక్కడ నుంచి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మేము శ్రీశైలము, నంద్యాల, ఇక్కడ కోయలకుంట్ల, ఆదోని, డోను అక్కడ పంపిస్తుంటాం మేడం. హైదరాబాద్ అంటే వాళ్ళు మామూలుగా అమ్ముకుంటారో బేకరీలు పెట్టుకుంటారో కానీ వాళ్ళు మాకు ఆర్డర్ ఇస్తుంటారు. ఒక 2 రోజుల ముందు ఫోన్ చేసి చెప్తారు, మేము వాళ్ళకి మరుసటి రోజు పెట్టేస్తాం. కొంతమంది అయితే వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు. ఆర్డర్ చేస్తాం మేడం. 150, 200 లీటర్ల వరకు చేసుకుంటాం. కేజీ పాలకోవాకి మామూలుగా అంటే ఇంతకు ముందు బాగా సద్దదాన తినేటప్పుడు వరగడ్లు 2.5 లీటర్కి 1 లీటర్. అంటే దానాన్ని బట్టి పాలలోకి వచ్చేస్తుంది కేజీ. ఇప్పుడు ఇంకొకటి పాలు కలిపి ఏముండదు మేడం. చెక్ చేస్తారా లేకపోతే అంటే మాకి అది స్మెల్ వస్తుంది వేరే పాలు వస్తే, లేదంటే పాలలో నీళ్ళు కలిసినా మాకు కొవ్వ తక్కువ వస్తుంది, అట్లా తెలుసుకుంటాం. లీటర్ ఇంతకు ముందు 62 వస్తుంది మేడం, ఇప్పుడు 70 పడుతుంది. 70 రూపాయలు లీటర్
ఉమ్. వాళ్ళే తెచ్చిస్తారా? వాళ్ళే తెచ్చిపోస్తారు మేడం. ఆటో ఇంతకు ముందు మేము ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి మేమే పిండికొచ్చుకుంటుంటాం. మీరు మేమే పిండికొచ్చుకొని తీసుకుంటుండే. ఆ, ఇంకా ఇప్పుడు 5 రూపాయలు ఎక్కువ అని చెప్పేసి ఇంటికి దగ్గరగా తెప్పించుకుంటాం మేడం. ఆహా. ఎందుకంటే పిల్లలందరూ స్కూల్కి పోతారు మేడం, ఆ. లేట్ అవుతుంది అని చెప్పేసి చేయడానికి. మీరు ఎక్కడ ఇక్కడ ఈ ఊర్లో తీసుకుంటారు? ఈ ఊర్లో కొన్ని తీసుకుంటాం మేడం. ఈ ఊరు వచ్చి చిన్న టేకూర్లో కొన్ని చిన్న టేకులు. వాళ్ళే తెచ్చిపోసుకుంటాం. అక్కడ బర్రెలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి మేడం. మా ఊర్లో కూడా బరగుడ్ల షెడ్డే ఉంది. హాస్టల్ ఉంది, బరగుడ్ల హాస్టల్. అంటే హాస్టల్ అంటే హాస్టల్ అంటే మీలాంటి వాళ్ళు కూడా బరగొడ్డు ఇచ్చుకోవచ్చు. నెలకింత కట్టేస్తే అల్లే నీళ్లు మేత పెడతారు. అది ఆ పాల డబ్బులు మీకే వచ్చేస్తాయి. అది ఇక్కడ ఉందా? ఉంది మా ఊర్లో. అది ఎక్కడ బాబు ఏ నెల ఉంది, దూరం పోవాలి, కొంచెం దూరం. వాళ్ళు ఎట్లా చూసుకుంటారు? వాళ్ళు మనసులో పెట్టింటారు. ఇప్పుడు పాలు పాలు చిన్న టేకుల నుంచి అది వస్తున్నాయి అంటున్నారు కదా. వాళ్ళు అక్కడ కూడా పాలతో తయారు చేయడం ఏమైనా చేస్తున్నారు? వాళ్ళు కూడా చేస్తారు మేడం. పాలకోవ చేస్తారు, పన్నీర్ చేస్తారు వాళ్ళు కూడా. ఇక్కడ పెడతారు చిన్న టేకు. చిన్న టేకు. వాళ్ళు పాలు మాత్రం వాళ్ళు చిన్న టేకూరులో చేరు. కొంచెం ముందర వాడ అంగనబాయ్ అని ఆవిడ పెట్టేసినారు, ఫామ్ హౌస్ పెట్టినారు, ఆడ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బెల్లము మీరు చక్కెర ఎక్కడెక్కడ తెచ్చుకుంటారు? కర్రలో వేసుకుంటారు. అది హోల్సేల్ హోల్సేల్ అంగల్లోనే బెల్లము చక్కెర 2 తెచ్చుకుంటాం. ఇప్పుడు ఎవరెవరు కష్టపడతారు దీంట్లో? మా ఆయన, నేను, మా పిల్లలు కాలేజీకి పోయే వరకు కొద్దిసేపు చేసిపోతారు. ఇంటికాడ ఉంటే కూడా చేస్తారు అందరం. చేస్తారు పాలకోవ? పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేసుకుంటాం. పాలు సాయంకాలం సాయంత్రం 4:30, 5 గంటలకు వచ్చి. పొద్దున 5:30, 6కి వచ్చేస్తాం. పొద్దున్నే బాల్యలు కడుక్కోవాలా, క్యాన్లు కడుక్కోవాలా, కడుక్కొని బట్టండి. ఇప్పుడు 100 లీటర్లు అంటున్నారు పొద్దున, సాయంకాలం 50 లీటర్లు అంటున్నారు. పొద్దున 100 లీటర్లకు ఎన్ని కేజీల దాకా మీరు చేసుకోవచ్చు? అంటే దాన్ని బట్టి మేడం, మన పాలు చిక్కదనాన్ని బట్టి వస్తుంది మనకి. రోజు చిక్కవే అంటే ఒక్కొక్క రోజు మామూలుగా బారవడికి దాని నీళ్ళు ఎక్కువ తాగితే కూడా కొంచెం పక్కలాగా. ఇప్పుడు బట్టి మీరు పెడతారు కదా, మీకు అందాసం ఉంటుంది కదా 100 కేజీలు అన్నప్పుడు. వస్తుంది మేడం. 100 లీటర్లు చేస్తే ఒక 45 కిలోల వరకు, 50 కిలోల వరకు దగ్గర 45 కేజీలు వస్తుంది. 45 కేజీలు కంపల్సరీ వస్తుంది. ఇది పాలకోవ. బెల్లం కూడా అదే. బెల్లం అంతటి రాదు మేడం. బెల్లం కరిగిన తర్వాత పాలుల్లా మళ్ళీ జాలి పెట్టి వడబోసి మళ్ళీ వండాలి. అది ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి తూకం తక్కువ వస్తుంది. బెల్లం పాలు పోస్తే ఇరుగుతాయి అంటారు. ఇరగదు మేడం. మేము బెల్లం గడ్డలతోనే వేసేస్తాం. వేసి అది బెల్లం అంతా కరిగినాక మళ్ళీ వేరే బాలలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం జాలి పెట్టి. పాలు అంతా ఉడికింటది, కలిసిపోయింటది. అప్పటికే జాలి పెట్టి వడబోసేస్తాం. బాగుంటది. దానిలో ఏమన్నా పీచులు, రాళ్ళు అట్లాంటివి ఉంటాయి, నీట్గా అవుతాయి. లేదు మేడం, కర్రలు ఎత్తుకొచ్చుకుంటాం. బాక్సులు, బెల్లము, చక్కెర కవర్లు అన్ని కొనుక్కొచ్చుకోవాల్సింది. ఇంకా ఇలా మాత్రం చేసుకుంటాం. అంటే వాళ్ళు తినడానికి మేము బ్రెడ్ తయారు చేయము, తెచ్చుకుంటాం. బ్రెడ్ పాలకోవ కూడా చాలా తీసుకోండి. ఇవండి తడకనపల్లె విశేషాలు. తడకనపల్లె పాలకోవ అంటే తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మీకు కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. కర్నూలు జిల్లాలో తడకనపల్లె పాలకోవ తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ రుచి చూసి తింటారు. ఇదండి వీడియో.